తప్పు నీది, నువ్వు చూడబట్టే కదా అంత దాకా అతను వచ్చాడన్న దానికి మెసేజ్ ఏంటి? అదే చెప్తున్నాను కదా, అట్లా ఇప్పుడు పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళు మీ దాకా వచ్చారంటే వాళ్ళు తప్పు చేస్తే మీ దాకా రారు. తప్పు చేస్తే మీ దాకా రారు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఎక్కడో సెట్ చేసుకోవాలని చూస్తారు. అలాంటి పిల్లలు మనం కూడా ఏమీ చేయలేము. వాళ్ళు కవర్ చేసుకోవడానికి వాళ్ళే ట్రై చేసేస్తారు. నీ దాకా వచ్చారు అంటే వాళ్ళు ఎంత సిన్సియర్గా ఉంటే మన దాకా వస్తారు. అవి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి, ఇప్పుడు లవ్ యూ అన్నంత మాత్రం తప్పేమీ లేదండి. నేను ఇష్టపడుతున్నానని చెప్తున్నారు అంతవరకే. నాకు ఇష్టం లేదనేది చాలా మంచిగా చెప్పొచ్చు, ఖండించవచ్చు. చాచిపెట్టి ఒక్కటి కొట్టి రాలేపోయావా అంటారు పేరెంట్స్. అక్కర్లేదు, కొట్టడం అయితే గొడవలు తెచ్చుకోవడం కదా, స్మూత్గా చెప్పేయచ్చు. లేదండి నాకు ఇష్టం లేదని ఒక్క మాట, లేదా నాకు అలాంటి అభిప్రాయం లేదు, నేను ఆ ఉద్దేశంతో లేను అన్నది ఒక మాట మంచిగా చెప్పుకుంటే అవతల వాళ్ళు కూడా అంత ఇది చెయ్యరు. అంత చేస్తున్నప్పుడు పేరెంట్స్కి ఎట్లానో చెప్పాలి, పేరెంట్స్ సపోర్ట్ చేయాలి కంపల్సరీ. ముందు అందరూ స్టేషన్కి వెళ్ళిపోయి కంప్లైంట్లు చేసేయాల్సిన అవసరం లేదు. అవతల పేరెంట్ని పిలిచి మాట్లాడిన ప్రతి పేరెంట్ పిల్లలు మంచిగా ఉండాలని చూసేవాళ్లే కదండి. ఏ పేరెంట్ అయినా అవతల వాళ్ళు మంచిగా మా పిల్లలు బాగుండాలి అని కంపల్సరీ చూస్తారు. అవతల పిల్లలు బాగుండాలి అంటారో అనుకోరో అన్నది పక్కన పెడితే మన పిల్లలు మంచిగా నడవాలి. ఎంత దుర్మార్గుడైనా, ఎంత రౌడీ షీటర్ అయినా నా కొడుకు రౌడీ షీటర్ అవ్వాలని కోరుకోడుగా, మంచిగా ఉండాలని కోరుకుంటారుగా. అది మనం ఆ పేరెంట్స్ని పిలిచి కొంచెం గోండి మీ పిల్లలు ఎలా ఉన్నారు, మా పిల్లకి అలాంటి ఉద్దేశం లేదు, కొంచెం చూడండి అంటే ఎవరు కాదంటారండి. మేడం, నాకు మిమ్మల్ని కొన్ని విషయాలు నేను కొన్ని హ్యూమన్ రైట్స్ పరంగా అడగాలని చూస్తున్నాను. ఒకళ్ళు వచ్చేసి మహిళలు, ఒకళ్ళు వచ్చి యువత అండ్ చిల్డ్రన్. ఫస్ట్ మనం బాల్యం నుంచే స్టార్ట్ అవుతాం. ఈ పిల్లలకు సంబంధించి అంటే వాళ్ళ చదువే కానీ, మానసిక స్థితే కానీ, కొంతమంది పిల్లలేనే కానీ, అనాథాశ్రమాల్లో జరిగే కొన్ని విషయాలే కానీ, ఆశ్రమాల్లో ఎన్నో పిల్లలు ఎదుర్కొంటున్నారు. వీటి మీద ఇలాంటి సమస్యలు ఎలాంటి మీ దగ్గరకు వచ్చేవి పిల్లల గురించి అంటే మీరు అడుగుతున్నది పసిపిల్లల్ని దగ్గర నుంచి, స్టడీస్ దగ్గర నుంచి, లేబర్గా పిల్లలు 9-10 ఏళ్ళ పిల్లలు వర్క్ చేసే దగ్గర నుంచి, అనాథ ఆశ్రమంలో 13, 12, 10 ఏళ్ళు 9 ఏళ్ళ పిల్లలు ఎదుర్కొనే ఫిజికల్ హెరాస్మెంట్ దగ్గర నుంచి, ఇలాంటివన్నీ ఒక మానవత్వ దృష్టితో చూసేది ఒక హ్యూమన్ రైట్స్ వాళ్ళ మాత్రమే. ఇలాంటి మీ దృష్టికి ఎలాంటి కేసెస్ ఏ విధంగా వచ్చాయి? అంటే ఆ ఆశ్రమాల పేర్లు కానీ పిల్లల పేర్లు కానీ చెప్పను. నా దగ్గర ఇప్పుడు కౌన్సిలింగ్కి వచ్చిన వాళ్ళని కూడా చాలామంది చాలా రకాలుగా, అంటే కౌన్సిలింగ్ టైంలో కూడా మీరు వాళ్ళని ఒక్కసారి చెప్పండి, వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వస్తాము, మీకు అవార్డులు వస్తాయి, ఇవి అని చాలా ఒక్కసారి బయటకు వస్తేనే చాలా ఫీల్ అయ్యి ఫ్యామిలీ బయటకు వచ్చేసిందని ఫీల్ అయ్యే చోట నేను ఎప్పుడు వాళ్ళ పేర్లు ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే మా దగ్గర చాలా సీక్రెట్గానే ఉంచబడతాయి అవన్నీ. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను కొన్ని మాకు మెసేజ్లు వాట్సాప్లో కొన్ని చోట్ల ఫోక్సో చట్టం కింద ఆశ్రమానికి చదవడానికి వెళ్ళిన పిల్ల ఉపాధ్యాయుడే కడుపు చేశాడు, డెలివరీకి పిల్ల వెళ్ళేదాకా కడుపుతో ఉందని కూడా తెలియలేదు ఇంట్లో, అంటే పొట్ట కూడా ఎదగలేదట కానీ బిడ్డ ఉంది లోపల. ఇలాంటి భయంకరమైన వినాశం వస్తుంది. పిల్ల వయసు చూస్తే 11 ఏళ్ళు. ఎలా వీటిని కంపల్సరీ మేము వెళ్ళి చర్య తీసుకుంటాం, పిల్ల తరపునే ఉంటాం. అవతల వాడు ఎంత పెద్దవాడైనా సరే ఏదేమైనా చట్టం వదిలిపెట్టే ప్రసక్తే లేదండి. వాళ్ళు మళ్ళీ ఆ టైప్ ఆలోచన వాళ్ళ మైండ్లోకి, వాడి చుట్టూ ఉన్న వాళ్ళ మైండ్లోకి కూడా రాకుండా చేస్తామండి, అది గ్యారంటీ. ఇక్కడ మిమ్మల్ని నేను ఒక ప్రశ్న, తీరా బిడ్డ 11 ఏళ్ళ అమ్మాయి ఎగ్జాంపుల్గా అని చెప్తాను, బిడ్డను కన్నప్పుడు తండ్రి మరి కడుపు చేసిన వాడే. గతంలో 8 ఏళ్ళకే మన పూర్వీకులు 8 ఏళ్ళకే పెళ్లి చేసేవాళ్ళు చూసుకుంటే. మరి ఆ బిడ్డకి తండ్రిని అప్పచెప్పాలి, ఆల్రెడీ పెళ్ళైన అతను తండ్రిగా ఇదే అని ఆ బిడ్డని పెళ్లి చేసి తండ్రిని చెయ్యాలా, లేకపోతే ఫోక్సో చట్టం కింద చేస్తే ఈ పుట్టిన బిడ్డ ఏమైపోవాలి, అమ్మాయి జీవితం అయిపోవాలి, ఆల్రెడీ పెళ్లి చేసుకునే అమ్మాయి ఏమైపోవాలి. ఇంత సెన్సిటివ్గా చాలా మ్యాటర్ ఉంది కదా. దీన్ని పోలీస్ స్టేషన్కి లా అండ్ ఆర్డర్ ప్రకారం జైల్లో పంపిస్తారా, లేదా బిడ్డ బాధ్యతలా, లేదా ఈ బిడ్డని ఎవరికి ఇస్తారు, ఈ పిల్ల 11 ఏళ్ళ పిల్లని ఏం చేస్తారు, ఆ భార్యని ఏం చేస్తారు?
ఒక కేసు చేశానండి నేను, ఒక్క కేసు చేశాను. అంటే ఏమీ పెద్దగా నా దగ్గరికి వచ్చేసేయలేదు. ఎప్పుడు కూడా కేసు అనేది మా దగ్గరికి వచ్చినప్పుడే మేము ఎక్కువ రియాక్ట్ అయ్యేది ఉంటుంది. ఆ అమ్మాయి 14 ఏళ్ళ అమ్మాయి అండి, చిన్నపిల్ల కూడా కాదు. 14 ఇయర్స్ అమ్మాయికి తండ్రి వాడు దుర్మార్గుడు, తాగున్నాడు. వస్తున్నప్పుడు అమ్మాయి చెప్పాలి. అమ్మాయి సరే ఫస్ట్ టైం తెలియకుండానే అమ్మాయి అరుస్తున్నా ఏదో అయ్యిందని అన్నారు. తర్వాత పిల్లలకు కూడా అవగాహన అనేది ఉండాలండి. తర్వాత ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడడం అవన్నీ చేస్తాం. మీరు చాలా సెన్సిటివ్ ఇది. ఏంటి అంటే వాడు దుర్మార్గుడు, తండ్రి మగాడు, వాడిని తీసుకెళ్ళి లోపల పెడతాం. ఆ ఇంటికి ఏకైక ఆధారం అతన్ని శిక్షించాలి, కరెక్టే. కానీ శిక్షిస్తే మళ్ళీ శిక్ష ఎవరికి పడుతుంది? వీళ్ళకే పడుతుంది. ఏ ఇది లేకుండా ఉన్న తల్లి మీద పడుతుంది. ఆమె కూలి పనికి వెళ్తేనే కానీ గడవని పరిస్థితి. ఆవిడ వచ్చి కూతురు ఏం చేస్తుంది, తన భర్త ఏం చేస్తున్నాడో చూసుకోలేని పరిస్థితి. ఆవిడని ఏం అనడానికి లేదు అక్కడ. సరే అలా అని ఇతన్ని శిక్షిస్తే ఆ వచ్చే ఇది కనీసం ఆ ఇంటికి ఆధారం ఉండదు. ఏం చేస్తుంది, ఇంకా వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని సరైన మార్గంలో పెట్టి ఈ అమ్మాయికి పుట్టే పిల్లని వాళ్ళ పిల్లగానే పెంచమని చెప్పి ఈ అమ్మాయికి ఏదో ఒక చేతి వృత్తులు, వాళ్ళు ఇంక చదవాలని సరిగా. ఆ అమ్మాయి అసలు అబార్షన్ చేయించడానికి కూడా లేని పరిస్థితి. ఆ అమ్మాయికి 5 months దాటిపోయాను. అబార్షన్ కుదరదు. అందుకని అమ్మాయిని తీసుకొని వెళ్ళి మేము ఒక రిమోట్ ఏరియాలో పెట్టి అక్కడే అమ్మాయికి హెల్త్ కేర్, పాపం మా వాళ్ళు అంగన్వాడీ వాళ్ళు ఉంటారండి, ఎంత కేర్ తీసుకుంటారు. ఏదన్నా వర్కప్ చెప్తే వాళ్ళు అంతే కేర్గా చూస్తే అమ్మాయి డెలివరీ అయిన తర్వాత వీళ్ళ బిడ్డగానే పెంచమని అప్పుడు చెప్తాడు అతను. అనాథాశ్రమానికి అప్పు చెప్పేద్దామండి, మా పాపకు పెళ్ళి అవ్వదని చెప్తాను. చెప్పు తీసుకొని కొట్టద్దండి. కొట్టడం జరిగిందండి, నేనైతే వదలను. చంపేయద్దు. కూతుర్ని పెళ్లి చేసి కన్నరికం చేసిన పిల్లని నువ్వు చేసేసి ఆ బిడ్డని నువ్వు మనవరాలని చెప్పుకుంటావా? నా కూతురు అని చెప్పుకుంటావా? పిల్లకు పెళ్ళి అవ్వదటండి. వీడు మరి పెళ్ళి అవుతుందనే చేశాడు ఇవన్నీ. అమ్మాయిని అడిగాం, అంటే నువ్వు చేతి వృత్తులు నేర్చుకోమ్మా అని చెప్పాము. అమ్మాయి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు ఫస్ట్. ఇంకా టాయ్స్ అని, టైలరింగ్ అని ఒక్కొక్కటి నేర్పుతూ ఉంటే కొన్నాళ్ళు నాతోటే ఉంచుకున్నా. అమ్మాయిని తెచ్చేసేసి మా ఇంట్లోనే ఉంది. ఇంకా మదరే చూసిందండి అన్నీ అలా అమ్మాయి చూసుకుంది. అమ్మాయిని తీసుకొచ్చేసి మా దగ్గర ఉంది. కొన్నాళ్ళకి ఎలా అంటే ఇంకా నా తల్లో నాలికలా తయారైంది అమ్మాయి. అన్నీ నేర్చుకుంది. ఏమున్నా అమ్మాయి చాలా అనిపించేలాగా, ముస్లిం అమ్మాయి చాలా అనిపించేలా చేశాము. తర్వాత మంచిగా ఆ అమ్మాయిని అర్థం చేసుకునే అతను కొంచెం అమ్మాయి కోసం ట్రై చేస్తూ ఉండేవాడు అన్నమాట. పిలిచి కూర్చోబెట్టి అమ్మాయి పరిస్థితి మొత్తం చెప్తే ఒప్పుకున్నాడు. ఆ అబ్బాయి చేసుకుంటానని చెప్పి ఒప్పుకున్నాడు. నిజంగా దేవుడు కాదు, దేవుడే. వాడికి అంత ఇష్టం అమ్మాయి అంటే వ్యక్తులు అర్థం చేసుకున్న దేవుళ్ళు కాదు. నాకు చెప్పకపోతే మీకు తెలియదు కదా మేడం, మీ మంచితనం మీరు చెప్పారు అన్నాడు. ఎప్పటికైనా తెలుస్తుంది, చెప్పాలి. ఈ అమ్మాయిని అడిగితే చేసుకోనంది. వద్దు, నాకు మగాళ్ళు అంటేనే నచ్చదు, నా కన్న తండ్రే ఇట్లాంటోడు, నాకు మగాళ్ళు వద్దు అని అమ్మాయికి నచ్చ చెప్పి పెళ్లి చేసు. మళ్ళీ ఇప్పుడు 2 పిల్లలు, మగపిల్లలు. ఆ అబ్బాయి అమ్మాయిని కూడా, అత్తగారి దగ్గర పెరుగుతున్న అమ్మాయిని కూడా తెచ్చుకొని తన పిల్లగానే పెంచుకుంటాడు. అబ్బా, ఎంత గొప్ప విషయాలు. ఇందుకు కాదు సృష్టి, ఇంకా మనిషి అనేవాడు ఉన్నాడు, సృష్టి ఉందంటే ఇందుకు కాదు నిదర్శనం కదా. ఎంత గొప్ప విషయం. చాలా అండి. అంటే ఇక్కడ ఎవ్వరు అంటే సిచ్యువేషన్స్ రాంగ్, ఇక్కడ చెడ్డ మనిషి మంచి మనిషి అని లేడని చెప్పడానికి నిదర్శనం అన్నట్టుంది. అంతే. చేసుకునేటప్పుడే చెప్పాడు, మేడం ఇక మీ దగ్గరికి పంపించాను నేను, తను కష్టపడ్డం నాకు ఇష్టం లేదు అని. ఆ అమ్మాయి ఏమో నేను నా కష్టాన్ని మర్చిపోయాను మేడం దగ్గర అని అమ్మాయి చెప్తుంది. సరే ఒక మిషన్ ఇచ్చి, మంచి మిషన్ అమ్మాయికి ఇచ్చి ఇప్పటికి వర్క్ ఇస్తాము అమ్మాయికి. మేము కంటిన్యూ ఇంట్లో ఉండి నువ్వు వర్క్ చేసుకొని పిల్లల్ని చూసుకో, బయటికి రాకుండా. ఫ్యామిలీ బాగుంది. అలా మా దగ్గర 5000 మెంబర్స్ ఉన్నారండి. లేడీస్. మీ దగ్గర బాటిక్ వర్క్ 5000 సింగిల్ ఉమెన్ అంటాం మేము. ఫైటర్స్ అండి, లైఫ్ మీద ఫైటర్స్ వాళ్ళు. వాళ్ళందరికీ మీరు జీవనోపాధి చేస్తారు. మా దగ్గర ప్రొడక్షన్ ట్రైనింగ్ సెంటర్ అండ్ ప్రొడక్షన్ సెంటర్.
ఏది గవర్నమెంట్ మాకు ఇచ్చింది ఏమీ లేదు. లేదు, మీ ఓన్ మేము ఓన్గానే అన్ని. ట్రైనింగ్ ఇస్తాము. సాఫ్ట్ టాయ్స్, జూట్ బ్యాగ్స్ అంటే హోమ్ క్రాఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అండి. హోమ్ క్రాఫ్ట్స్ అంటే మనం ఇంట్లో తయారు చేసే సర్ఫ్, షాంపూ, ఫెనాయిల్, సబ్బులు అట్లాంటివన్నీ హోమ్ క్రాఫ్ట్స్. అది 1 వీక్ ట్రైనింగ్ సరిపోతుంది. హ్యాండీక్రాఫ్ట్స్ ఉన్నాయి, సాఫ్ట్ టాయ్స్, జూట్ బ్యాగ్స్, టైలరింగ్, మగ్గం వర్క్, ఇట్లా స్క్రీన్ ప్రింటింగ్ చిన్న వ్యాపారం సంబంధించిన మొత్తం స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్కి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళు దేంట్లో టాలెంటెడ్. అంటే మనము ట్రైనింగ్ ఇచ్చామంటే ఏది పడితే అది ట్రైనింగ్ ఇచ్చేసేస్తే వాళ్ళు అంతవరకు ఏదో ముక్కును పెట్టుకొని వదిలేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో మనం ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, వాళ్ళు దాన్ని చాలా ఒక యజ్ఞం చేసినట్టుగా చేస్తారు. వాళ్ళు బాగుపడి 10 మందికి ఆదర్శం అవుతారు. వాళ్ళు దాంట్లో వాళ్ళ కుటుంబాన్ని లాక్కెళ్ళగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. ఆ వర్క్ అది కూడా మళ్ళీ మేము ఏం చేస్తామంటే మార్కెటింగ్. ఎవరైనా సరే నేర్చుకుంటారు, తయారు చేస్తారు, ఇంట్లో పెడతారు. కొనుక్కోకపోతే నాకులా అందరు కొలుసు అరదలు దొరకరుగా. అవును. ఇప్పుడు ఆ మార్గం కూడా మీరే చూపించాలి. ఆ మార్కెటింగ్ కూడా చూపిస్తామండి మేము. ఆ మార్కెటింగ్ ఏదైతే బాగా అవుతుందో దాంట్లోకి వెళ్ళని కన్వర్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు టాయ్స్ చేసేవాళ్ళం అండి స్టార్టింగ్. మేము టాయ్స్ ఈ 300తో మొదలుపెట్టి బ్యాంకర్స్ అప్పట్లో మా సంఘాలకి లోన్లు ఇవ్వాలి అని ఒక జీవో వచ్చింది. మున్సిపల్ ఆఫీస్లో బ్యాంకర్స్కి మాకు మీటింగ్ పెట్టినప్పుడు లేపి నిలబడి మాట్లాడండి అని అంటే ఫస్ట్ మేడం నన్నే లేపేవారు. శ్రీలత లే అనేవారు. లేగిస్తే నువ్వు చెప్పమ్మా ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నేను ఇలా సాఫ్ట్ టాయ్స్ అండి. ఎంతమంది నీ దగ్గర పనిచేస్తున్నారు? ఇంతమంది పనిచేస్తున్నారు. అప్పట్లో ఎంత 15 మంది. అందరం గ్రూప్ వాళ్ళమే చేసుకునేవాళ్ళం. మేము ఎట్లాగా తెలుసా, ఈసారి ఏదన్నా వస్తే మేము ఇంత పెట్టాము, దాన్ని మించి వచ్చింది మాకు లాభమే కదా. ఆ లాభం వస్తే డోక్రా బజార్లే మాకు అప్పుడు మార్కెటింగ్. అందువల్లే మేము బయటకు వచ్చాం. ఆ లాభాన్ని ఫస్ట్ ఏం చేయాలి, మేము మా వారితో లెక్కలు వేయించేవాళ్ళం. ఎందుకంటే మా ఆవిడ కూడా సంపాదిస్తుందని తెలియాలి కదా. లెక్కలు వేయించాక ఎంతమంది సభాష్ ఎంతమంది మెచ్చుకున్నా ఇంట్లో మన భర్త మెచ్చుకుంటే అది వేరు కదా. కరెక్ట్. కొండలు పిండి చేసేయచ్చు. లెక్కలు వేస్తే ఇగో ఇంత వచ్చింది, ఏం చేస్తారు దీన్ని అని అంటే ఆలోచించుకొని కుక్కర్లు కొనుక్కుంటాం అన్నం. ఎందుకంటే నేను పొయ్యి మీద అన్నం పెట్టడం వచ్చి వీళ్ళకి ఏదన్నా చెప్పేలాగా అది మాడిపోతూ ఉండేది. దేవుడు తన్నేస్తాడు, అవును తిడతారు బాబాయ్ ఎందుకు వచ్చిన గొడవ అని మళ్ళీ దాన్ని తీసేసి నానా పాటలు పడేవాళ్ళం. అదే పని అందరూ కూడా ఇంట్లో అందరిది అదే. అందుకని ఫస్ట్ కుక్కర్లు కొనుక్కునేవాళ్ళం. నన్ను ఈయన కొనమంటే కొంటారు, అది కాదు కదా కావాల్సింది. మేము కష్టపడి 15 మంది, మేము 15 మంది కుక్కర్లు